నువ్వు అమ్మని ఎదిరించినట్టుగా కోడలిగా నేను ఆవిడ్ని ఎదిరించలేను. వదినా ప్లీజ్. అరవింద్, వీళ్ల నటనలు చూస్తుంటే నన్ను నేను అదుపు తప్పి షూట్ చేసి పడేస్తాను. ఇరవై 24 గంటల్లో అమ్మవారి విగ్రహం ఎలాగైనా పోలీసులకు దొరుకుతుంది. ఆ రోజు విగ్రహం మిస్సింగ్లో మీ పాత్ర ఉందని తెలిస్తే ఆ రోజు నా చేతులతో మీ ఇద్దరికి విషం తాగిస్తాను. అదే నేను మీకు వేసే శిక్ష. దానికి రెడీనా మీ ఇద్దరు? ఏంటి మాట్లాడరు? రెడీ 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 వదినా. రెడీ అక్క. రండి అంకుల్. డాడీ, నేను యాక్సిడెంట్ చేసిన అంకుల్ సురేంద్ర వర్మ గారు. నమస్తే సృజన్ గారు. నమస్తే సురేంద్ర వర్మ గారు. నమస్తే రత్నప్రభ గారు. మీరు హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్లోకి వెళ్ళిపోయారన్నారు, కానీ మీరిలా. ఆ భగవంతుడు మీ కోడల రూపంలో వచ్చి నాకు పునర్జన్మని ప్రసాదించాడు సృజన్ గారు. అవయవదానానికి నా బాడీని అప్పచెప్పడానికి కొన్ని క్షణాల ముందు మీ కోడలు వచ్చి అమ్మవారి బొట్టు పెట్టింది. కడుపులో తల్లి బిడ్డకు ఎలా ప్రాణం పోస్తుందో అలా నేను లేచి నిలబడ్డాను. మొత్తానికి నేను బతికి బయటపడ్డాను. నేను క్షేమం, నా బిడ్డ సంతోషం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి నేను ఇంటికి వెళ్ళాను. మాతో పాటు మీ కోడలు కూడా మా ఇంటికొచ్చింది. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పినందుకు మీరు మీ కోడల్ని బయటికి పంపించారని తెలుసుకున్నాం. ఈలోపు అరవింద్ వాళ్ళ వదిని వెతుక్కుంటూ వచ్చారు. ఇంటికి రావాలని మరిది, నేను శిక్షింపబడ్డానని వదిన. ఇలా చాలా డిస్కషన్ జరిగింది. సో అసలు పరిష్కారం మీ దగ్గరుందని మీతో మాట్లాడడానికి అరవింద్ వెంట మీ ఇంటికొచ్చాం. చాలా సంతోషం సురేంద్ర వర్మ గారు. మిమ్మల్ని ఇలా హ్యాపీగా చూస్తామని మేము అస్సలు ఊహించలేదు. ప్లీజ్ కూర్చోండి. సారీ, ఇప్పుడు మీరు మాకు మర్యాదలు చేసే సమయం కాదు. మా అమ్మాయి ప్రజ్ఞాదేవి అరవింద్ మీద పెట్టిన కేసుని
విత్డ్రా చేసుకుంటోంది. నేనే ఇంటికొచ్చి మీ దగ్గర ఇదంతా ఎందుకు వివరంగా చెప్తున్నాను అనంటే, మరిది తప్పు చేస్తే ఆ తప్పుని వదిన సరిదిద్దింది. కానీ ఇప్పుడు వదినకి శిక్ష పడింది. మరిది వచ్చి వదినా నువ్వు ఇంటికి రావాలి అనంటే కృష్ణవేణి రానుంటోంది. అత్తగారు తనకు శిక్ష వేశారు, ఎలా రావాలి అని తను మదనపడుతోంది. అందుకే మీకన్ని విషయాలు చెప్పాలని నేనే ఇంటికొచ్చాను. చూడండి, మీ కోడల్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. నిజంగా మీ కోడలు బంగారం రత్నప్రభ గారు. రత్నప్రభ గారు, ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని నిలబెట్టడానికి తానే ముందుండి మహాభారత రథాన్ని నడిపించాడు. ఈరోజు మీ కోడలు ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నంలో తన వాళ్లందరినీ కోల్పోవలసి వచ్చింది. నా మాటల్లో అంతరార్థం ఓసారి గ్రహించండి. మీ కోడలు గొప్పతనం ఏమిటో మీకే అర్థమవుతుంది. వెళ్ళొస్తాను. నమస్తే. పదమ్మా. మామ్, వదిన అమ్మవారి గుడి దగ్గరుంది. నువ్వెళ్ళి పిలుచుకొస్తే తప్ప తను రాదు మామ్. రత్న, కేసు విత్డ్రా అయింది. అదే కదా మనకు కావాల్సింది. కృష్ణవేణి సాక్ష్యం చెప్పినందుకు సమస్య అవుతుందనుకున్నాం. అసలు సమస్యను కృష్ణవేణే సాల్వ్ చేసింది. యాక్సిడెంట్ అయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇటు అరవిందు మనకు దక్కాడు. సో మనము సంతోషంగా ఉన్నాం. ఇటు వచ్చి మధ్యలో నిజాయితీగా నిలబడినందుకు మన కోడలికి శిక్ష పడింది. శిక్షించిన వాళ్ళకే మళ్ళీ దగ్గరికి తీసే అధికారం ఉంటుంది. కాబట్టి నువ్వే మన కోడల్ని ఇంటికి తీసుకురావాలి. అప్పుడే కృష్ణవేణి ఇంట్లోకి వస్తుంది. మామ్ ప్లీజ్, అన్నీ సర్దుకున్నాయి కదా, ఇప్పుడు వదిని ఇంటికి తీసుకురా మామ్. ప్లీజ్ మామ్. అవునత్తయ్య, కృష్ణవేణి ఇంటికి తీసుకురండి. హలో, నేను పార్టీ అధ్యక్షుడిని సుమిత్ విశ్వనాథ్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. కొంచెం పర్సనల్ పనుల వల్ల పార్టీ మీటింగ్కి రాలేకపోయాను. ఈసారి మీకు ఎంపీ టికెట్ ఇవ్వట్లేదు సృజన్ గారు. వాట్? అవును, వచ్చే ఎలక్షన్స్ లో మీ కోడలి కృష్ణవేణికి ఎంపీ టికెట్ ఇస్తున్నాం. మా కోడలు కృష్ణవేణికి ఎంపీ టికెటా?
అవును, ఇందాకే నేషనల్ మీడియాకు మీ అరవింద్ కేసు విషయం లీక్ అయింది. మీ కోడలు నిజాయితీ వైపే నిలబడి మీ అరవింద్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందని మీడియా మీ కోడల మీద న్యూస్ బులెటిన్ ప్రసారం చేసింది. మీరు చూడలేదా? న్యూస్ నేను చూడలేదు సార్. నిజంగా మీ కోడలు గ్రేట్ సుజన్ గారు. రాజధానిలో మీ కోడల గురించే హాట్ టాపిక్ అనుకోండి. అందుకే వచ్చే ఎలక్షన్స్ లో మిమ్మల్ని రాజ్యసభకు పంపించి మీ కోడలు కృష్ణవేణి గారికి ఎంపీ సీట్ ఇద్దామని పార్టీ ప్రపోజల్. ఏమంటారు? మీరు ఎలాగంటే అలాగే సార్. ఈ విషయం చెప్దామనే మీకు ఫోన్ చేశాను. ఉంటాను. నమస్తే. నమస్తే. చూసావా రత్న, నా రాజకీయ జీవితంలో ఏనాడూ నాకింత పాపులారిటీ రాలేదు. ఒక్క రోజులో దేశమంతా మన పేరు మారుమోగిపోయేలా మన కోడలు చేసింది రత్న. రత్న, త్వరగా వెళ్ళి మన కోడలు కృష్ణవేణిని తీసుకురా. శశి, వదిన ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అదే ఫిక్స్. అవును, కృష్ణవేణిని అక్క ఇంటికి తీసుకురావడం అనేది ఇంక జరగదు, అంతే. ఇదేంటి శశి, వదిన శారీ చేంజ్ చేసుకుని వచ్చింది? సారీ చేంజ్ అయినా సరే అక్క తన నిర్ణయాన్ని మాత్రం చేంజ్ చేసుకోదు. ఇది ఫిక్స్. రత్న, కృష్ణవేణి విషయంలో మీరెవరూ నాకు సలహా చెప్పక్కర్లేదు. కృష్ణవేణి, నువ్వు ఎంపీ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఈ ఇంట్లో కోడలివే. మా వదిన మాట వినాల్సిందే. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరగదు. హలో. సార్ నమస్తే. నమస్తే. సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారేనా మాట్లాడేది? యా. సార్, నా పేరు సురేంద్ర వర్మ. నా డాటర్ లాయర్ ప్రజ్ఞాదేవికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. సార్, మాది ముంబై. రీసెంట్గా విజయవాడ వచ్చి స్టే అయ్యాం. డాక్టర్ పార్థసారథి గారు మా అమ్మాయి ట్రీట్మెంట్ కోసం మీ పేరు సజెస్ట్ చేశారు. యా, మీ అమ్మాయి కేస్ స్టడీ పేపర్స్ కూడా పంపించారు. చెప్పండి. యాక్చువల్గా లాస్ట్ వీకే మిమ్మల్ని కలవాల్సింది. నాకు యాక్సిడెంట్ అవడం వల్ల మీ దగ్గరకు టైంకి రాలేకపోయాను. యాక్సిడెంట్ అయిందా? ఓకే. బై గాడ్ గ్రేస్ సేఫ్గా బయటపడ్డాను.
మీ అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. షూర్. మీరు టైం ఇస్తే నా డాక్టర్ని తీసుకుని మీ దగ్గరకు వస్తాను. పార్థసారథి గారు మీ గురించి నాతో చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఓ షూర్, తప్పకుండా రండి. ప్రాబ్లం ఏంటో రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ మనోజ్ గారు. నన్ను ఎప్పుడు రమ్మంటారు? మీకు వీలుంటే ఇప్పుడే రండి. నౌ ఐఎమ్ ఫ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే. హాఫ్ అన్ అవర్లో మేము బయలుదేరుతాం డాక్టర్ గారు. మీరు బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయండి. అడ్రస్ చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, ఇప్పుడే కదా మీరు క్యూర్ అయ్యారు. అంతలోనే నా ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తారేంటి? మీరు 1 వీక్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అపాయింట్మెంట్ గురించి ఆలోచించచ్చు కదా డాడీ. చూడమ్మా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? నాకు యాక్సిడెంట్ అవుతుందని ఊహించావా? చూడమ్మా, ఈ డాడీ మృత్యుంజయుడిగా తిరిగొస్తాడని నువ్వు ఊహించావా? సో టైం చాలా విలువైందమ్మా. రేపటి కోసం ఎదురు చూడొద్దు. ఎందుకంటే అది అబద్ధం. ఏది చెయ్యాలన్నా ఇప్పుడే చెయ్యాలి. ఎందుకంటే ఇది నిజం కాబట్టి. ఓకే ఓకే డాడీ, మీ టైం ఫిలాసఫీని నేను అగ్రీ చేస్తాను. వెంటనే సైక్రటిస్ట్ దగ్గరికి బయలుదేరదాం, సరేనా? నిన్ను పెళ్లి కూతురుగా చూడాలన్న నా కోరిక కూడా నువ్వు తీర్చాలమ్మా. టైం లేదు. డాడీ, నా పెళ్లి టైం వస్తే నేను ఆపగలనా? అంతా మీ ఇష్టం. 5 minutesలో డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను డాడీ. అలాగేనమ్మా. మనోజ్ గారు గొప్ప సైకియాట్రిస్ట్. డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. నా బిడ్డ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రజ్ఞాదేవిగా మళ్లీ పుట్టింది నా చేతుల్లో చావటానికే. రా రా ప్రజ్ఞాదేవి. నీ ఆయుష్ రేఖ, నీ యవ్వన రేఖ రెండు నా చేతిలో ముగిసిపోతాయి. రేఖ రేఖ అంటున్నాడు. కొంపతీసి ఈరోజు ఎవరికైనా స్పాట్ పెట్టబోతున్నాడా? ఇన్ని రోజులు అదృశ్య రూపంతో నిన్ను బలాత్కారం చేసింది నేనే అని నీకు తెలీదు. ఈరోజు నిజం తెలుసుకుంటావు. ఆ విశ్వరూపం దృశ్య రూపంలోకి వస్తుంది. తర్వాత మీ నాన్నకు మిగిలేది నీ చితాభస్మం. రా రా ప్రజ్ఞాదేవి.
మార్కు పెట్టాడంటే ఈ ఫోటోలో అమ్మాయిని చంపబోతున్నాడా?